ఇంకా నన్ను ఎలా చెట్టులు నరుకుతానో ఆ ఎలుక బండ్లు చాలా పిచ్చిగా ఉన్నట్టు ఉన్నాయి. సరే వదిలే, అంతా ఒకేసారి నా చెయ్యి వదిలిపోయింది. మీరు బాగా దిగులుగా ఉన్నారా? అలాగైతే మీరు సంతోషంగా ఉండాలంటే తేనెటీగల్ని పెంచి చూడండి. అది మిమ్మల్ని డబ్బుగలోడిగా మార్చేస్తుంది. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, మీకు అన్ని విధాల సహాయం చేస్తాం. అది కాకుండా తేనెటీగలు ఇస్తాం. ఇప్పుడు మీరు తీయబోయే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు? వెంటనే హనీ ఫామ్ కి ఫోన్ చేయండి. నేనే ప్రపంచంలో ఎక్కువ ధనవంతుడినే. నా లైఫ్ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడే కాల్ చేస్తాను. హలో, తేనెటీగల్ని పెంచే చోట నాకు అసలు తేనెటీగలు కావాలి. మీకు ఎన్ని తేనెటీగలు కావాలి? ఆ టైంలో ఎక్కువ తేనెటీగలు ఉన్నాయి కదా, అది నాకు ఫ్రీగా దొరికేటప్పుడు నేను ఎందుకు డబ్బులు ఇచ్చి కొనాలి? ఇది కూడా మంచి ఐడియానా. డబ్బులు సెలవు చేయకుండా ధనవంతుడు అవ్వచ్చు. ఉండండి, దానికైనా పని మొదలు పెడతాం. నమస్కారం. వీడా? వీడిక్కడేం చేస్తున్నాడు? ఎవరు అదే? తప్పుకోరా, నేను పని చేసేది నీ కళ్ళకి కనిపించట్లేదా? మరి ఎక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను. ఇది వెంటనే మన మిత్రులందరికీ చెప్పేయాలి. ఎంత పొగరు! ఇలా చూడు, నన్ను చూడరా. ఇంకొకసారి నువ్వు చెట్టులు నరకడం చూసానంటే నేను ఊరికే వదలని చెప్పాను. రే తమ్ముడు, వెళ్ళి పట్టుకోరావని. నేను పరిగెత్తడానికి అవకాశం ఇవ్వండి. వెళ్ళని నిన్ను వదలను, ఆగు. జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయిపోయాను. నేను వెంటనే వెళ్ళి ఆ తేనెటీగల్ని పట్టుకోవాలి. తేనెటీగలంతా చాలా పెరిగితనంగా ఉన్నాయి. నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పాను కదా. రావద్దు. అసలు మీకు ఏం కావాలా? ఎక్కువ కావాలా? ఎక్కువ నేను అసలు మార్చలేకపోతున్నా. ఇది చాలా ఆపదగా ఉన్నట్టుగా ఉందా? తేనెటీగ ఖర్చు చోట్ల మందు వేయాలి. ఇక నేను ఆ తేనెటీగల్ని ఎలా పట్టుకుంటానని తెలియట్లేదా? అరే అవును, ఒక రాణి తేనెటీగ తన సైన్యానికి ఒక అధికారాన్ని ఇచ్చింది. దాని వినిన తేనెటీగలన్నీ ఒక గూడుని కట్టాయి. నాకు దారి దొరికేస్తుంది. ఆ రాణి తేనెటీగని ఎలాగైనా పట్టుకుంటా. ముందు తనని పట్టుకుంటే అంత అయిపోతుంది. ఆ రాణి చెప్పేదే కదా అందరూ వింటారు. మరి అదిగా కిందకి దిగి వచ్చేస్తాయి. రా 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 రా. ఏం చేస్తుంది? తన కొన్ని కిందకి తీయలేకపోతున్నా. ఎవరో వస్తున్నారు అనుకుంటా, వెళ్ళి దాక్కొద్దాం. సరే సరే సరే, తేనె తాగడం కోసం ఇంట్లో నా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు. ఇది చాలా ఎత్తుగా ఉంది. ఇది కూడా మంచి ఆలోచన. ఏదో విసిరేస్తా తను కూడా కింద పడిపోతుంది. నేను అది తీసుకొని వెళ్ళిపోతా. మంచి ఆలోచన. ఇది సూపర్ కదా. చాలా థ్యాంక్స్ అయ్యా. నువ్వు కష్టపడి ఇది తీసి ఇచ్చినందుకు థ్యాంక్స్ పబ్లు. వద్దు. అంతా ఓకేనా కదా? వాళ్ళు ఇళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళకి అసలు నచ్చదు. తేనెటీగలు అనుకుంటాయంటే హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టలేను. ఏం చేస్తుంది? ఇది వాడికి ఇచ్చేద్దాం. నీకు తేనెటీగ కదా కావాలి, ఇదిగో తీసుకో. ఏం మాట్లాడుతున్నావు? కానీ ఒక కండిషన్, నువ్వు నాకు అది నేర్పించాలి. ఏమన్నావు? అవును, నేను చెప్పింది కరెక్టే. తేనెటీగలు ఎలా తరమాలని నేర్పి. నిజంగానా?
నువ్వు నాకు సాయం చేస్తావంటే తేనె కూడా నీకే చేస్తాను. అయితే సరే, ఇలా చూడు, నేను నీకు సాయం చేస్తా. నువ్వు తనని గాయపరచకూడదు. అర్థమైంది, ఎదుగో. అయితే సరే, నువ్వు వెళ్ళు. నువ్వు ఆ చెట్టు వెనక్కి వెళ్ళు. అక్కడే దాక్కోనుండు. ఇలాగే చేయాలి. దేవుడా, ఇది చూడడానికి చాలా ప్రమాదమైన ఆటోలాగా ఉన్నాయి. నేనేదో చేయలేను అనుకుంటా. అయినా పర్వాలేదు. ఆ రాణి తేనెటీగని పట్టుకోవడానికి మంచి ఛాన్స్. అది ఎక్కడుందో? అరే, ఇదిగో రాణి తేనె. వచ్చేసాయి రాణి తేనెటీగ, వచ్చేసాయి. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకండి. నన్ను మీరు ఏమి చేయలేరు. నన్ను విడిచి మీరు దూరంగానే ఉండాలి. వీడేంటి దీన్ని చూసి భయపడుతున్నాడు? ఇంటికి వెళ్ళి నేను నా తమ్ముడు ఈ తేనెను తాగబోతున్నా. నీ కోసం ఎంత మంచి ఇళ్ళని కట్టానో చూడు. అరే, ఏంటది? ఈ రాణి తేనెటీగ నా దగ్గర ఉన్నంత వరకు మిగతా తేనెటీగలు నన్ను ఏం చేయదు. నేను చెప్పేది వినండి, నా దగ్గర మీ రాణి ఉంది. అందువల్ల మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళండి, మర్యాదగా వెళ్ళిపోండి. నేను చెప్పేది మీరు వినేంత వరకు మీ రాణి జాగ్రత్తగా ఉంటుంది. అర్థమైందా? నేను చెప్పేది అందరూ వినాలి. నేను చెప్పిందే మీరు చెయ్యాలి. వెళ్ళండి. మీరు వెంటనే వెళ్ళి దాన్ని సేకరించుకొని తీసుకురండి. ఈ గేమ్ చాలా బాగుంది. చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ తీసుకున్నట్టు ఉంది ఇది. తేనెటీగ నన్ను కరిచింది. ఇది చాలా మంచి వాసన. మీకంతా ఇప్పుడు ఏం కావాలి? నన్ను వదిలేయండి. నన్ను కరవద్దు, వదిలేయండి. ఓ, చాలా అద్భుతంగా ఉంది. నాకులాగా ఎవరు పూలు సేకరించలేరు. ఆ? అరే ఏంటి, నా పువ్వులకి ఏమైంది? ఈ పూల మధ్య పడుకోవడం చాలా బాగుంది. ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుంది? తేనెటీగలకి పిచ్చి పెట్టింది. నా పువ్వుల్ని తీసుకువెళ్ళింది. నా వెనకాల కరిచింది. నేను సేకరించిన పువ్వులన్నీ వేస్ట్ గా పోయినాయి. అసలు ఆ తేనెటీగలు అలా చెయ్యవే. ఆ తేనెటీగలు తేనె కోసం పూలను ఇలా చేసిందే లేదే. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఈ తేనెటీగలు లక్క ఇంట్లో నుంచే వచ్చాయి. రండి, అక్కడికే వెళ్ళి చూద్దాం. చాలా అద్భుతంగా ఉంది. దీనికి రెండింతలు ఎక్కువ ధర పెడదాం. నాకు లక్షల్లో డబ్బులు దొరుకుతాయి. నేను మంచి తెలివిగలవాడిని. ఖచ్చితంగా వీడిక్కడ ఏదో తప్పు చేస్తున్నాడు అనుకుంటా. వీడిక్కడ ఏం చేస్తున్నాడు? రండి, మనందరం కలిసి దాన్ని ఓపెన్ చేద్దాం. తేనెటీగలందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. జాలీగా వెళ్ళండి. మీరందరూ ఇప్పుడు వెళ్ళొచ్చు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరందరూ విడుదలయ్యారు. మీరు త్వరగా ఎగరండి. నాకేమీ అర్థం కావట్లేదే. ఇదేంటి వెళ్ళలేదు? దాడి చేయండి. మనల్ని కలవడానికి వస్తున్నాయి. ఎప్పుడు అర్థమైందా మీకు? ఆ తేనెటీగలో నేను చెప్పింది మాత్రమే వింటాయి. నన్ను ఎవరు ఓడించలేరు. ఏం జరుగుతుంది? రాణి తేనెటీగ, నాకు ఒక విషయం అర్థమైంది. జేకోట్, సరే, నేను నా పని మొదలు పెడతా. జేకోట్, ఆ బాటిల్ని త్వరగా తీసుకురా. రాణి తేనె నా చేతిలో. అలాగే రాణి, నువ్వు సంతోషంగా ఎగురు.